సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించగా ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని కాంగ్రెస్ మండిపడింది. కవిత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. మరిన్ని వివరాలు. కల్వకుంట్ల కవిత అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తానెందుకుంటారని, మీ కుటుంబ గొడవల్లోకి తమను లాగొద్దన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని, అనుభవించక తప్పదన్నారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీల్లో, మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి. ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కవిత కమెంటింగ్ ఆన్ హరీష్ రావు సమ్ టైమ్ ago commenting on కవిత, it's all a part of a drama. Whole KCR family is one. Together they have looted the public money. They are one. They are only pretending as if they are different. Whole KCR family is playing a drama. Kavita's episode is one of that drama's episode. కవిత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పేగుబంధం కన్నా పార్టీ ముఖ్యమని కేసీఆర్ నిరూపించారన్నారు. పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాల్ని ధిక్కరిస్తే ఎంతటి వారైనా సరే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు కుమ్మక్కారని తాను గతంలోనే చెప్పారని, కవిత కొత్తగా చెప్పిందేమీ లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత చెప్పిన మోకిలా ప్రాజెక్టు అవకతవకలపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలన్నారు. హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్ లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇయ్యాల కొత్తగా చెప్పలేదు. ఎన్నడూ చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే కవిత అంశం ముందుకొచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.